ఆవు పేడలో నీవు ఈ రోజు నుంచి నివాసం ఏర్పాటు చేసుకో. ఈ ఆవు పేడని ఇంట్లో అలకడానికి వాడతారుగా, అలిగితే ఆ ఇంట్లో నువ్వు ఉండు. ఆవు పేడ పూజా మందిరంలో పెడితే అక్కడ దేవతలంతా వచ్చేలా చెయ్యి. ఆవు పేడ ఈ క్యాష్ బాక్స్ దగ్గర కింద పెడితే, పూర్వం ఏం చేసేవారు తెలిసిన, ఇళ్లల్లో ఇనపెట్టెల దగ్గర ఇంత దర్భలు తీసుకొచ్చి గడ్డిని ఓ చాప కింద దర్భచాప తీసుకొచ్చి ఆ దర్భలతో తయారు చేయబడిన చాపని ఇనపెట్టి దగ్గర పెట్టి దాని మీద ఆవు పేడ పెట్టేవారు. ఆవు పేడ నెలకొకసారి మారిస్తే చాలు. ఆ ఎండిపోయిన ఆవు పేడ ఈ ఇనప బీరువా కింద ఉంటే ఐశ్వర్యం అద్భుతంగా తయారవుతుంది. ఇంట్లో పిల్లలకు దుర్వ్యసనములు రావు తెలిసిన. మనం డబ్బు సంపాదించడమే కాదు, మన ఇళ్లలో పిల్లలకి వ్యసనాలు వస్తున్నాయో లేవో కూడా చూసుకోవాలి కదా. ఆవు పేడ కనుక ఇనప బీరువా దగ్గర పెడితే పిల్లల్లో వ్యసనాలు తొలగిపోతాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. బృహస్పతి లాంటి వాళ్ళు సదాచారాల్లో ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి తప్పక మనం ఆవు పేడ పెట్టాలట. ఆవు పేడ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి కూడా సంతోష లక్ష్మి, శుద్ధ లక్ష్మి.